నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామి ఆలయం మరియు అభయాంజనేయ స్వామి ఆలయ కుంభాభిషేక మహోత్సవాలు 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. మే 6 నుంచి 8 వరకు జరిగిన ఈ వేడుకల్లో ప్రత్యేక పూజలు, కలశ స్థాపన, సంప్రోక్షణ కార్యక్రమాలు, అగమ శాస్త్ర పద్ధతులు నిర్వహించారు. చివరి రోజు భారీగా భక్తులు తరలివచ్చారు. భద్రతా కారణాల వల్ల గోపురం పైకి కొద్ది మందికి మాత్రమే అనుమతించామని ఆలయ కమిటీ తెలిపింది. భక్తులకు అన్నదానం, ప్రసాదాల పంపిణీ నిర్వహించారు. వీడియో సంస్థ సభ్యులకి అందరికీను నా ధన్యవాదములు తెలుపుతూ, ఇక్కడ పూతలపట్టులో 6, 7, 8 తేదీల ఇక్కడ మహాసంప్రోక్ష జీర్ణోద్ధర మహాసంప్రోక్షణ అని జరిగింది. కార్యక్రమాలు స్వామివారికి, వరదరాజ స్వామి వారికి, గోపాల స్వామి వారికి, శ్రీ వీరాంజనేయ స్వామి వారికిను కుంభాభిషేకం జరిగింది. 6వ తేదీ ఉదయాన్నే 7:30 గంటలకు ప్రారంభమై శ్రీ మధ్యాహ్నం 11:30 గంటలకు ఆగాము. అన్ని సక్రమంగా కంకణ పూజ, సర్వ గుండాలు, అగ్ని ముందు వీడియో చేయించేదానికి ముందు సుబ్బారెడ్డి ఉన్నాడు. మా దురదృష్టం, పూతలపట్టు దురదృష్టం ఏంటంటే బాగా నెమ్మదిగా ఉండేటప్పుడు మనుషులు లేకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇప్పుడు ఆ ప్లేస్కి ఆయన బెంగళూరులో ఉండే ఆయన నేనే చెప్పాను, నేనే వచ్చిందే ఊరిని అంతా ఇది చేసుకో, ఈ రోజు వదిలేసిపోతే ఎట్లా ఇది అవుతుంది అట్లనే దీంతో అనేసింది చెప్పి నాకు ఆ అన్న కుమారుడే వాడు సుబ్బంది పడి చేస్తే తప్పోతే గుళ్ళు అభివృద్ధికి రావో, ఎవరు ఏమనుకుంటే మనకేమి మంచి పని చెయ్యాలా అనే ఉద్దేశంతో గ్రామ పెద్దలు, రెడ్లు కానీ, సాయిబులు కానీ, ఎస్సీస్ కానీ, బీసీస్ కానీ, మొత్తం క్యాస్ట్లంతా ఆయన దగ్గరికి 3-4 సార్లు తిరిగి అడిగినాము. వెంకటేశ్వర గారు లేకపోతే అసలు ఈ ఫంక్షన్ జరుగుండేది కూడా కాదు. అందరూ సహకరించి ఆయన ముందుండి అందరితో మాట్లాడి కూడా చేసినారని